హాయ్ అందరికీ. ఆ చల్లని సాయంత్రం వేళ గ్రాండ్గా జరుగుతున్న బర్త్డే పార్టీలో చిన్న చిన్న పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఐస్ క్రీమ్స్ తింటున్నారు. ఆ పిల్లలను చూస్తుంటే తన చిన్నతనం గుర్తొచ్చింది రాగసుధకు. అక్కడ అన్ని ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ టేబుల్ మీద అందంగా పేర్చున్నాయి. చూస్తుంటే ఎంత వద్దనుకున్నా తనకు ఎంతో ప్రాణమైన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రారమ్మని తననే పిలుస్తున్నట్టుగా ఉంది. శౌర్య, వెళ్ళి ఒక బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తీసుకురా అంది రాగసుధ. అంతలో ఒక కప్పు నిండా ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్ పెట్టుకుని తింటూ వస్తున్న సరోజ, ఎక్కడికి వెళ్ళేది? ఇప్పుడు నువ్వు కక్కుర్తిపడి ఐస్ క్రీమ్ తింటే నీ గొంతేం కావాలి? అసలే 2 రోజుల్లో రికార్డింగ్ ఉంది అంది. మేడం, తిననివ్వండి, ఒక్కటి తిన్నంత మాత్రాన ఏం కాదులే. పాపం మేడం ఎంతో ఆశగా అడిగారు అన్నాడు శౌర్య. నువ్వొకడివి మధ్యలో తగుదనమ్మా అంటూ దూరిపోతావు. వెళ్ళి నీ పన్ను చూసుకో అంటూ శౌర్య నోరు మూయించింది ఐస్ క్రీమ్ తింటూనే సరోజ. ఎంత డబ్బుంటే ఏం లాభం? ఇష్టంగా తినాలని అనుకున్నవి కూడా తినడానికి లేనప్పుడు అనుకున్నాడు మనసులోనే శౌర్య. రాగసుధ ప్రస్తుతం సినీ రంగాన్ని, సంగీత ప్రియులను ఒక ఊపు ఊపుతున్న యువగాయని. రాగసుధ చిన్నతనంలో తనలో ఉన్న ప్రత్యేకతను గుర్తించిన తల్లిదండ్రులు ఆమెను అన్ని విధాలుగా ప్రోత్సహించి సంగీతంలో శిక్షణ ఇప్పించారు. చిన్నతనం నుంచే తన గాత్రంతో అందరినీ ఆకట్టుకుని స్కూల్ స్థాయి నుంచి ఎన్నో బహుమతులు గెలుచుకుంది. తన పాటను వింటున్న శ్రోతలకు సంగీత సముద్రంలో తేలియాడుతున్న తీయని అనుభూతి కలుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న టీవీ షోల పుణ్యమాని ఒక పేరున్న పెద్ద దర్శకుడు ఆమెలోని టాలెంట్ని గుర్తించి ఆమెకు మొదటిసారిగా తన సినిమాలో పాడే అవకాశాన్ని ఇచ్చాడు. ఆమె మొదటిసారిగా పాడిన ఆ పాట ట్రెండింగ్ సాంగ్ అయింది. ఆ పాటే సినిమాకి ప్రత్యేక గుర్తింపుని తెచ్చింది. ఇక ఆ తర్వాత రాగసుధ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలు తనని వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ సంగీత ప్రయాణంలో ఊహించని పెద్ద కష్టం ఆమెకు ఎదురైంది. ఆమె తల్లిదండ్రులు ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు. తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిన తనకు ఉన్నామంటూ అండగా నిలిచారు పెద్దమ్మ సరోజ, పెదనాన్న పద్మనాభం. తన ప్రాణమైన తల్లిదండ్రులను కోల్పోయిన రాగసుధ తనకు అవసర సమయంలో అండగా నిలిచిన పెద్దమ్మ, పెదనాన్నలనే తనవారుగా అనుకుంది. వాళ్ళు కూడా తాము అప్పటి వరకు ఉంటున్న పల్లెటూరిని విడిచిపెట్టి పట్నంలో ఉంటున్న రాగసుధ ఇంటికి చేరి స్థిరపడ్డారు. వారి పిల్లలను కూడా బోలెడంత ఫీజులు కట్టి పేరున్న పెద్ద కాలేజీల్లో చేర్పించారు. రాగసుధ మెల్లమెల్లగా తెలుగు భాషతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో కూడా పాడడం ప్రారంభించింది. అంతేకాకుండా చాలామంది ముంబై హీరోయిన్లకు తన గొంతును అరువుగా ఇచ్చింది. తనే స్వయంగా కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ చేసి రిలీజ్ చేసింది. అవి కూడా తక్కువ సమయంలోనే రాగసుధకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తనకు వీలు దొరికినప్పుడు పెద్ద పెద్ద నగరాలలో స్టేజ్ షోలు కూడా ఇచ్చింది రాగసుధ. ఆ వచ్చిన డబ్బంతా తీసుకొచ్చి పెద్దమ్మ, పెదనాన్న చేతిలో పోసేది. రాగసుధ సెక్రటరీ శౌర్యతో సహా తన తోటి గాయకులు ఎన్నోసార్లు చెప్పారు, మీ ఆర్థిక లావాదేవీలు మీరే చూసుకోండి, ఈ రోజుల్లో ఎవరిని అంతగా గుడ్డిగా నమ్మడం అంత మంచిది కాదు అని. కానీ రాగసుధ తన వాళ్ళు అనుకున్న పెద్దమ్మ, పెదనాలను ఏనాడు ఎలాంటి లెక్కలు అడగలేదు. ఓ రోజు సాయంత్రం రాగసుధ బాల్కనీలో కూర్చొని సెల్ చూసుకుంటూ ఉండగా చేతిలో ఒక కవర్తో వచ్చాడు శౌర్య. శౌర్యకు 25 సంవత్సరాలు. అతనిది ఒక పెద్ద పేద కుటుంబం. డిగ్రీ వరకు చదువుకున్న శౌర్య కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చదువు ఆపేసి రాగసుధ దగ్గర సెక్రటరీగా జాబ్లో జాయిన్ అయ్యాడు. తీసుకోండి మేడం అంటూ ఆ కవర్లో నుంచి ఆమెకు ఎంతో ఇష్టమైన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని తీసి తన ముందు ఉంచుతూ, తినండి మేడం అన్నాడు. శౌర్య, ఐస్ క్రీమా? అమ్మో, పెద్దమ్మ చూస్తే ఇంకేమైనా ఉందా? తిన్నందుకు నన్ను, తెచ్చినందుకు నిన్ను, ఇద్దరిని తిట్టిపోస్తుంది అంది భయపడుతూ. పర్వాలేదు మేడం, మీ పెద్దమ్మ గారు ఇప్పుడే కిట్టి పార్టీకి వెళ్ళారు. ఆవిడ ఇప్పుడప్పుడే ఇంటికి వచ్చే అవకాశం లేదు. ఆవిడ రారు, కానీ ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, తొందరగా తినేయండి మేడం అన్నాడు శౌర్య. తినాలనే ఉంది శౌర్య, కానీ తింటే గొంతు పాడవుతుందేమోనని ఆలోచిస్తున్నాను. అదేం ఉండదు మేడం, ఒక్కటేగా, కావాలంటే తర్వాత హాట్ వాటర్ త్రాగుదురు కానీ సరిపోతుంది అన్నాడు. శౌర్య ఇచ్చిన సలహాతో ఇక ఆగలేక ఎంతో ఇష్టంగా తనకు ఇష్టమైన ఐస్ క్రీమ్ను తింటుంది సుధా.
తను అలా ఇష్టంగా ఐస్ క్రీమ్ తినడం చూస్తే శౌర్య మనసుకు చాలా తృప్తిగా అనిపించింది. కొద్ది రోజుల తర్వాత సుధ గొంతులో ఏదో ఇబ్బంది తలెత్తింది. మాట సరిగా రావడం లేదు. గొంతు నొప్పిగా ఉంది. పెద్దమ్మ, గొంతు నొప్పిగా ఉంది. సాయంత్రం ఒకసారి ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్దామా? సాయంత్రమా? సాయంత్రం నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. ఈసారి నాకు కుదరదు. నువ్వే వెళ్ళొచ్చే డాక్టర్ దగ్గరికి. అయినా నే ఎంత అరిచి మొత్తుకున్నా నా మాట చెవిన పెడితేగా నా కళ్ళు గప్పి ఏ కూల్ డ్రింకో తాగుంటావు. అందుకే ఇప్పుడు తిప్పలు అంటూ విసుక్కుంది సరోజ. అదేంటి మేడం, అసలే మేడంకి గొంతు బాగుండక బాధపడుతూ ఉంటే మీరే దగ్గరుండి తనను హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సింది పోయి పైగా సుధా మేడంని తిడుతున్నారు అన్నాడు శౌర్య. నీకు ఈ మధ్య ఒళ్ళు కొవ్వు బాగా ఎక్కువైంది శౌర్య. చీటికి మాటికి వచ్చి మధ్యలో దూరిపోతున్నావు. సెక్రటరీవి, నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. అంతేకాని అనవసర విషయాల్లో తగుదనమ్మా అంటూ జోక్యం చేసుకోకు అంది. తను సంపాదించే డబ్బును జాగ్రత్తగా చూసుకునే పెద్దమ్మకు తన మీద, తన ఆరోగ్యం మీద ఆ జాగ్రత్త లేదు అనుకుంది సుధ. సరోజ శౌర్యను అంటున్న మాటలకు సుధ మనసు చివుక్కుమంది. తన మనసుకు బాధగా అనిపించిన శౌర్యను బయటకు వెళ్ళమంది. నీరసంగా సోఫాలో కూర్చున్న సుధ దగ్గరకు వెళ్ళి, మేడం మీరు బాధపడకండి, నేను డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. మనం సాయంత్రం వెళ్ళి డాక్టర్ని కలుద్దాం మేడం అన్నాడు శౌర్య. అతను తనకి ఏమవుతాడు? కేవలం తన దగ్గర జీతం తీసుకుని జాబ్ చేసేవాడు. నా వాళ్ళు అనుకున్న వాళ్ళు తను సంపాదించే డబ్బు మీద తప్ప తన మీద ఎలాంటి ప్రేమ చూపించకపోయినా సెక్రటరీ అయిన శౌర్య తన మీద చూపిస్తున్న అభిమానానికి మనసులోనే పొంగిపోయింది సుధ. డాక్టర్ సుధను టెస్ట్ చేసి ఏదో చిన్న ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఇబ్బందేనని చెప్పి తొందరలోనే తగ్గుతుందని ఏవో టాబ్లెట్లు ఇచ్చాడు. 2 రోజులకి అంతా సర్దుకుంది. డాక్టర్ మాటలకు ఊపిరి పీల్చుకుంది సుధ. మళ్ళీ 2 రోజులకి అదే సమస్య. మరో 2 సార్లు డాక్టర్ను కలిసింది. ఈసారి ఎన్ని మందులు వాడినా సమస్య తగ్గకపోగా ఇంకా ఎక్కువైంది. ఈసారి గొంతు మొత్తం పచ్చి పుండులా ఉంది. పాట కాదు కదా, మాట్లాడడమే కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో తను ఇంకా పాడలేనని, తనకు కొంత విశ్రాంతి కావాలని తనను ఎంతగానో ప్రోత్సహించే ప్రొడ్యూసర్లను అడిగింది సుధ. ఎంతకీ తగ్గని సుధ సమస్యపై అనుమానంతో ఈసారి అన్ని టెస్టులు చేసి ఒక భయంకరమైన నిజాన్ని చెప్పాడు డాక్టర్. ఆ విషయం విన్న సుధ తను ఏదో పాతాళ లోకంలోకి జారిపోతున్నట్టుగా ఎంతో భయంగా అనిపించింది ఆమెకు. ఇంతకీ ఆ విషయం ఏమిటి అంటే సుధ గొంతుకు క్యాన్సర్. తను సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్ళిన క్యాన్సర్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ కూడా అన్ని టెస్టులు చేసి దాన్ని క్యాన్సర్గానే నిర్ధారించాడు. కానీ మేడం, మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదు. మీరిప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారు. మీరు ధైర్యంగా దాని నుంచి బయటపడగలను అన్న ఆత్మవిశ్వాసంతో మాకు సహకరిస్తే మీకు నయం అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువగానే ఉన్నాయి అంటూ ధైర్యం చెప్పాడు ఆ క్యాన్సర్ వ్యాధి నిపుణుడు. వ్యాధి నిర్ధారణ అవడంతో బాగా కృంగిపోయింది సుధ. ఆ తర్వాత రోజు ఉదయం సుధ ఆలోచనలతో కూర్చుని అలా ఆలోచిస్తూ ఉండగా చేతిలో బ్యాగులతో ఎదురుపడ్డారు సరోజ, పద్మనాభం. ఎక్కడికి వెళ్తున్నారు పెద్దమ్మ అంటూ అడిగింది. ఇంకెక్కడికమ్మా, మన ఊరికే. ఇన్నాళ్ళు ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి నిన్ను జాగ్రత్తగా చూసుకున్నాం. ఇన్నాళ్ళు మీ తాతయ్య ఆరోగ్యం బాగానే ఉందని ఆయనే ఇల్లు పొలాలు చూసుకుంటూ ఎలాగో సర్దుకుంటారని ఊరుకున్నాం. ఇప్పుడేమో ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉందట. ఒకవైపు నీ ఆరోగ్యం కూడా ఇబ్బందిగానే ఉంది. దాని ట్రీట్మెంట్ కోసం బోలెడు ఖర్చు అవుతుంది. ఇక మేము కూడా నీకు భారంగా ఉండడం ఎందుకని బయలుదేరుతున్నామమ్మా. మిమ్మల్ని ఎప్పుడైనా నేను అలా అన్నానా పెద్దమ్మా, నాకు భారంగా ఉన్నారని? ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతారా? ప్లీజ్ పెద్దమ్మా ఉండండి అంటూ ధీనంగా అడిగింది. అది కుదరదు, కానీ ఇదిగోనమ్మా నీ బ్యాంక్ పాస్బుక్ అంటూ పాస్బుక్ని నీ ఆస్తి మొత్తం నీకే అప్పజెప్పిస్తున్నామంటూ ఆమె చేతిలో పెట్టి ఇద్దరు వెళ్ళిపోయారు. కొంతసేపటికి శౌర్య ఇంటికి వచ్చేపాటికి హాల్లో ఏడుస్తూ కూర్చున్న సుధను చూసి కంగారుగా దగ్గరకొచ్చి, అరే ఏమైంది మేడం, ఎందుకు ఏడుస్తున్నారు? నన్ను ఒంటరిగా వదిలేసి పెద్దమ్మ వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు శౌర్య అంది గద్గద కంఠంతో. సుధను ఓదార్చుతూ టేబుల్ మీద పడి ఉన్న పాస్ పుస్తకాన్ని తీసి చూశాడు శౌర్య. ఆ పుస్తకంలో ఉన్న అమౌంట్ చూసి ఆశ్చర్యపోయాడు. మేడం, ఈ బుక్ చూసారా?
మీ అకౌంట్లో 10 లక్షలు కూడా లేవు అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది సుధా. అదేంటి, ఖర్చులన్నీ పోయినా నేను ఇప్పటి వరకు సంపాదించింది 1,00,00,000 పైనే ఉంటుంది. అలాంటిది 10 లక్షలు కూడా లేకపోవడం ఏమిటి? తను నమ్మిన వాళ్ళు తనని మోసం చేశారని అర్థం చేసుకుంది సుధా. మీరు ఓ అనండి మేడం, వాళ్ళు ముక్కు పిండి వాళ్ళు తిన్నదంతా కక్కిస్తాను అన్నాడు కోపంగా శౌర్య. వదిలే శౌర్య, నేను బాధపడుతున్నది పోయిన డబ్బు గురించి కాదు, నేను ఎంతగానో నా వాళ్ళు అని నమ్మిన మనుషులు చేసిన మోసం గురించి అంది. ఆమె మాటలకు కాస్త నెమ్మదించాడు శౌర్య. ఆ క్షణం సుధ పరిస్థితిని చూసిన శౌర్య తనకి కావలసిన ఓదార్పును, ధైర్యాన్ని తనకు అందించాడు. తనే దగ్గరుండి తన వ్యాధి క్యూర్ అవ్వడానికి కావలసిన కీమోథెరపీ అన్ని ట్రీట్మెంట్లు చేయించాడు. ఆ ట్రీట్మెంట్కు తట్టుకోలేక చాలా నీరసించిపోయింది సుధా. శౌర్యతో పాటు శౌర్య కుటుంబం కూడా ఆ ఆపద సమయంలో ఆమెకు అండగా నిలిచారు. వారంతా తనపై చూపించే ప్రేమలోని స్వచ్ఛతను మనసారా ఆస్వాదించింది సుధా. 8 నెలలు తిరగకముందే వ్యాధి పూర్తిగా నయమై తన పూర్వపు స్వరమాధుర్యం తనకు లభించింది. మీ విల్ పవర్ చాలా దృఢమైంది మేడం. మీరు అంత బాగా సహకరించడం వల్లనే మా పని తేలికై మీకు త్వరగా నయమయ్యింది అంటున్న డాక్టర్ మాటలకు ఇదంతా తన కోసం రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడిన శౌర్య వల్లే జరిగింది అనుకుంటుంది సుధా మనసులో. శౌర్య తన మీద చూపిస్తున్న ఆదరణ, అభిమానం చూస్తూ ఉంటే ఇంతకు ముందెప్పుడు శౌర్య పట్ల తనకు లేని ఏదో తెలియని భావం సుధ మనసులో మొదలైంది. అది చాలా హాయిగా ఉంది ఆమెకు. సుధ ఆరోగ్యం బాగుపడడంతో ఆమెకు మళ్ళీ అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. క్షణం తీరిక లేకుండా బిజీగా సాగిపోతుంది సుధ జీవితం. ఈసారి తన లెక్కలన్నీ తనే స్వయంగా చూసుకుంటోంది. సుధ మళ్ళీ బాగుంది అని తెలిసేసరికి లేని ప్రేమ నటిస్తూ మళ్ళీ వచ్చారు సరోజ, పద్మనాభం దంపతులు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళామే కానీ నిన్ను చూడకుండా ఉండలేకపోయామమ్మా, అందుకే మళ్ళీ నీ దగ్గరికే వచ్చేసాం అంటూ మొదలుపెట్టింది సరోజ. ఒకసారి వాళ్లను నమ్మి మోసపోయిన సుధ ఇక మళ్ళీ వాళ్లను నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేదు. వాళ్లను చూసిన సుధ మనసు కోపంతో రగిలిపోతున్నా దానిని బయటకు కనిపించనీయకుండా మామూలుగానే మాట్లాడింది వాళ్లతో. అయ్యో పెద్దమ్మా, మీరు నాతో పాటు ఉండిపోతే అక్కడ ఊర్లో ఇల్లు పొలాలు ఎవరు చూసుకుంటారు? అసలే తాతయ్య ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది అంటూ సరోజ మాటలను వడ్డీతో సహా సరోజకి అప్పచెప్పింది సుధా. చాచిపెట్టి చెంపదెబ్బ కొట్టినట్టుగా. మీరు నన్ను వదిలి వెళ్ళిపోయిన ఈ కొద్ది రోజుల్లో నేను చాలా జీవిత పాఠాలను నేర్చుకున్నాను. మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నన్ను నేను చూసుకోగలను. ఇక దయచేయండి అంటూ వేలెత్తి గుమ్మం వైపు చూపించింది సుధా. సుధ మాటలకు అవాక్కయ్యారు సరోజిని దంపతులు. సుధలోని మార్పుకు నవ్వుతూ సుధవైపు చూశాడు శౌర్య. శౌర్య సుధకు మరింత దగ్గరగా ఉండడం గమనించిన సరోజిని అది చూడలేక లోపల కుళ్ళిపోయింది. ఈ వెధవ ఏమందో మాకో పెట్టి నిన్ను మాయ చేసినట్టున్నాడే, వీడిని నమ్ముకుంటే నీ గతి అదో గతే అంటూ శాపనార్థాలు పెట్టింది సరోజ. సరోజ మాటలకు కోపంతో లేచింది సుధా. తను నాకు మందు పెట్టి మాయ చేయలేదు పెద్దమ్మా, మీరు చేసిన మాయలో నుంచి బయటపడేశాడు. ఆపద సమయంలో నాకు అండగా నిలిచాడు. తన సాయంతోనే నేను మళ్ళీ తిరిగి మామూలు మనిషిని కాగలిగాను. తను నా పక్కనుంటే నాకు కొండంత ధైర్యం. తను ఒప్పుకోవాలే గాని నేను తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంది. సుధ మాటలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి, శౌర్యతో సహా. సరోజ దంపతులు మారు మాట్లాడకుండా సుధకి శౌర్యకి శాపనార్థాలు పెడుతూ ఇంటిదారి పట్టారు. శౌర్య ఆశ్చర్యం, ఆనందం కలగలిసిన విచిత్రమైన భావంతో, మేడం ఏంటి మీరు చెప్పేది అన్నాడు. అవును శౌర్య, నువ్వు నా పక్కన ఉంటే ఏ సంపదలు లేకపోయినా సరే ఈ ప్రపంచాన్ని జయించినంత ధైర్యంగా ఉంటుంది నాకు అంటూ సిగ్గుతో శౌర్యను అల్లుకుపోయి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా శౌర్య అని అడిగింది. నా గుండెల్లో కొలువైన దేవత నాకు వరం ఇస్తాను అంటూ ఉంటే కాదని ఎలా అనగలను మేడం, అది నా అదృష్టం అని ఆనంద బాష్పాలు వర్షిస్తున్న కళ్ళతో నవ్వుతూ ఆమెను ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు శౌర్య. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.